హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కొత్త వాళ్ళకైతే సూపర్‌గా ఉపయోగపడుతుందండి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో షేప్ బెల్ట్స్ పర్ఫెక్ట్‌గా ఏ విధంగా టక్స్ అనేది వేసుకోవాలి, షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి అనేది ఉందండి. అలాగే మనకి జారే క్లాత్ లైనింగ్ ఎలా జాయింట్ చేసుకోవాలి. జారే క్లాత్‌కి చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాగ ప్రాబ్లమ్ రాకుండా నీట్‌గా లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవడం ఒకటి. తర్వాత మనకి షేప్ పర్ఫెక్ట్‌గా రావడం కోసం షేప్ అనేది ఎలా టక్స్ వేసుకోవాలనేది ఉందండి. దానికోసం అయితే మనం ఏం చేసామో ఈ వీడియోలో అనేది తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనకి ఈ జారే క్లాత్‌కి అయితే లైనింగ్ చాలా జాగ్రత్తగా అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ నిదానంగా ఫాస్ట్‌గా లాక్కుండా ఇలా నిదానంగా అయితే మనకి ఈ లైనింగ్ అనేది ఈ జారే క్లాత్ అనేది నిదానంగా కుట్టడం వల్ల మనకి ఎక్కడ నుగ్గు అనేది రాకుండా చాలా బాగుంటుందండి. బ్యాక్ వైపు మనకు ఒక్కొక్కసారి బెలూన్స్ లాగా అయితే వస్తుంది కదా! ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అయితే మనము ఇది ఇందులోనే ఇమిడ్చాలి అని క్లాత్ టపటప కొట్టేసి దాన్ని అలా చేయొద్దండి. మనకి ఎక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అదైతే నిదానంగా మనకి ఒక సైడ్కి అయితే ఈ విధంగా అనుకుంటూ అయితే కుట్టాల్సి ఉంటుందండి. ఇలా కుట్టడం వల్ల మనకి ఎక్కడైతే ముడతలు అనేవి రావండి. చాలా నీట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది. చూడండి ఇలాగా నిదానంగా అయితే మనం లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎక్కడన్నా మనకి ఇలా ఒకసారి తిరగవేసి చూసుకోవాలండి. ఎక్కడైనా మనకి బెలూన్ లాగా అలాగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉందంటే మనం అక్కడ కుట్టు అనేది ఊడతీసి అది మనము సరిచేసి మళ్ళీ అక్కడ కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి మనకి ఎక్కడ ఎక్స్ట్రా అయితే మనకి అలాగ రాలేదనమాట. మనకి ఈ క్లాత్ వేస్ట్గా ఉన్న క్లాత్ అయితే ఇలా చుట్టూతో అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి మనము కుట్టు వేసుకున్నాక ఇలా ఎక్స్ట్రా ఉంటుంది కదండి, ఆ క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇదే ఒక పక్కన పెట్టేసి ఇప్పుడైతే షేప్ బెల్ట్స్ తీసుకుంటున్నాము. షేప్ బెల్ట్స్ ఎలా కుట్టుకోవాలనేది చూడండి. ఇవి 4 పీసెస్ అండి. ఒక్కొక్కటి వచ్చి 2 పీసెస్ అనమాట. ఇక్కడి నుంచి ఇలాగా ఫస్ట్ అయితే లైనింగ్ అనేది జాయింట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా ఈ చివరి నుంచి చివరి వరకు ఇలా డబుల్ ఫోల్డ్ అంటే మన 2 పీసెస్ అనేవి జాయింట్ చేసిన తర్వాత నేనైతే ఈ విధంగానే జాయింట్ చేస్తానండి. ఇలా షేప్ బెల్ట్స్ అనేవి లైనింగ్ ఇలాగ డబుల్ పీసెస్ అనేవి తీసుకుంటానన్నమాట. సింగిల్ పీస్ కూడా వేసుకోవచ్చు. అంత స్ట్రిప్గా ఉండదనమాట. స్ట్రిప్గా కావాలి అనుకుంటే ఇలాగ డబుల్ పీసెస్ వేసుకుంటే బ్లౌజు కుట్టినాక షేప్ అంటే మన ఫ్రంట్ భాగం షేప్ అనేది చాలా నీట్గా కుదురుతుందనమాట. ఇదైతే లైనింగ్ అంతా ఈ విధంగా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇక్కడి నుంచి నీట్గా ఈ చివరి వరకు షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా జాయింట్ చేస్తాను నేనైతే. ఇలాగ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి. చూడండి ఇట్లా చివరికి ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. నేను ఈ క్లాత్ ఎందుకు కట్ చేయట్లేదంటే ఒక్కొక్కసారి షేప్ బెల్ట్ అనేది సరిపోకపోతే దీనికి లైనింగ్ జాయింట్ చేసుకొని కుట్టుకోవచ్చండి. ఇది ఎందుకంటే ఇది నాకు చిన్నగా అనిపిస్తుంది కాబట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను ఇలాగే ఉంచేస్తున్నాను. బ్లౌజ్ పూర్తిగా టిచ్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ భాగం అనేది జాయింట్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ అనేది సరిపోతే లైనింగ్ ఉన్న వరకు సరిపోతే పర్వాలేదండి. లైనింగ్ ఉన్న వరకు సరిపోకపోతే కొంచెమంత లైనింగ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇది సరిపోతుంది అనిపిస్తుంది. హాఫ్ ఇంచ్ అయితే మెయిన్ క్లాత్ అనేది వస్తుందండి ఖర్చులోకి. అందుకోసమని నేను ఈ 2 ఇలాగ ఫోల్డ్ చేసి జాయింట్ చేస్తున్నాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ భాగం తీసుకొని చూడండి ఫ్రంట్ భాగం 2 ఉల్టా వేసుకోవాలి. పై వైపుకి ఉల్టా వేసుకొని లైనింగ్ అనేది ఇలాగ వేసుకొని ఇక్కడి నుంచి మనం లైనింగ్ అనేది నీట్గా జాయింట్ చేసుకోవాలండి. పాదమంచు ఖర్చుతోని ఈ విధంగా జాయింట్ చేయాల్సి ఉంటుంది. క్లాత్ అనేది లాక్కూడదు. అలాగని ఎక్కడ ముడత లేకుండా చూసుకొని కుట్టాలండి. ముడత లేకుండా ఇలా సరి చేసుకుంటూ నిదానంగా కుట్టు అనేది వేసుకోవాలి. లేకపోతే ఇది ఒక్కొక్కసారి మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర
బుడకల్లాగా వస్తుంది, అంటే బెలూన్స్ లాగా ఇలాగా వస్తుందనమాట, ఏలబడిపోతుంది క్లాత్ అనేది. అలా లేకుండా ఉండాలంటే మనం క్లాత్ ఎక్కడ ఫోల్డింగ్ అనేది లేకుండా చూసుకొని నిదానంగా కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలాగ నీట్గా ఈ ఎక్కువ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ రెండో వైపు కూడా మనము జాయిన్ చేసుకోవాలి లైనింగు, రెండో పార్ట్ కూడా. చూడండి ఇదైతే ఇక్కడ ఆమ్ రౌండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి పాదమంచు ఖర్చుతోని నీట్గా మనకి ఎక్కడ ఫోల్డింగ్ అనేది రాకుండా చూసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. కొంచెం కొంచెం చూసి ఏముందిలే అని వెళ్ళొద్దండి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుందనమాట. బ్లౌజ్ ఎలా కుట్టామనేది, అలాగే లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలనేది ఖచ్చితంగా మీకు అర్థమవుతుందనమాట. పూర్తి వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. బ్లౌజ్ పూర్తి కటింగ్ అంటే టిచ్చింగ్ అనేది ఉందనమాట. చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనమైతే టక్స్ వేసుకోవాలండి. టక్స్ వేసుకునేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను టక్స్ వేస్తున్నాను, చిన్నగా వేస్తున్నాను అనమాట. 2 ఇంచెస్కి అయితే టక్స్కు మన క్లాత్ తీసుకున్నాము. అలాగే 2 ఇంచులు 2.5 ఇంచులు పొడవు అయితే తీసుకోవాలి టక్స్ పొడవు. ఇలాగ తీసుకోవడం వల్ల మనకి షేప్ అనేది చాలా నీట్గా కుదురుతుందండి. ఇక్కడి నుంచి ఇలాగా చూడండి, ఇక్కడి నుంచి 2 ఇంచులకి మనం పొడవు తీసుకున్నాము, 2.5 ఇంచులు పొడవు తీసుకున్నాము. అలాగే క్లాత్ వచ్చేటప్పటికి 2 ఇంచులే తీసుకున్నామండి. క్లాత్ టక్స్లో క్లాత్ పట్టుకుంటాం కదా, ఆ క్లాత్ అనేది. ఇది మనకి 3 ఇలాగ వేసుకోవడం వల్ల షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి. చూడండి ఇలాగ రావాలి. ఈ కప్స్ అనేది చాలా నీట్గా కుదరాల్సి ఉంటుంది. ఇది మనం చిన్నగా వేయడం వల్ల కప్స్ నీట్గా చాలా చక్కగా వస్తుందండి. చూడండి మనము ఖాళీ ఇది లైనింగ్ క్లాతే, సిల్క్ క్లాత్ కూడా ఎంత స్ట్రిప్గా నుంచిందో కప్స్ అనేది. ఇక్కడ నుంచి 2 ఇంచులకే మళ్ళీ క్లాత్ అనేది ఈ విధంగా తీసుకొని పొడవు వచ్చేటప్పటికి 2.5 ఇంచులు 2 ఇంచులు పెట్టుకోవచ్చండి, నీట్గా సరిపోతుంది. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఇది కూడా అంతేనండి, సేమ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల మనకి ఈ క్లాత్ అనేది కుట్టేటప్పుడు మనకి కుట్టులోకి రాకుండా నీట్గా ఇలా ఫోల్డ్ అయిపోతుందన్నమాట. అలాగే స్ట్రిప్గా కూడా ఉంటుందండి ఒకవైపుకు ఫోల్డ్ చేసి కుట్టుకోవడం వల్ల. ఇక్కడ నుంచి ఇది 2.5 ఇంచుల పొడవు అయితే వేసుకోవాలండి, ఉక్స్ పట్టీ సైడు ఈ టక్స్ అనేది. ఇక్కడ నుంచి ఈ టక్స్ కూడా మనము 3 ఇంచులకైతే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఇక్కడ నుంచి 3 ఇంచుల పొడవు ఈ టక్స్ పొడవు, పెద్ద టక్స్ అనేది వేసుకోవాలి. చూడండి కప్స్ అనేది చాలా నీట్గా కుదురుతుంది. మనకి ఫ్రంట్ భాగం చాలా నీట్గా రావాలి అంటే ఈ విధంగా కొలతల ప్రకారం వేసుకోవడం వల్ల షేప్ అనేది చాలా నీట్గా కుదురుతుందండి. ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్స్ చూడండి ఇక్కడ నుంచి అయితే జాయింట్ చేసుకోవాలి. మనం ఈ చివరి నుంచి స్టార్ట్ చేసి ఈ చివరి వరకు పాదమంచు ఖర్చుతోనైతే జాయింట్ చేసుకోండి. చూడండి ఈ చివరి వరకు ఇలాగ పాదమంచు ఖర్చుతోనే వేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ చివరిన మెయిన్ లైనింగ్ అనేది లేదు కాబట్టి మెయిన్ క్లాతే ఉందండి. షేప్ బెల్ట్ వచ్చేటప్పటికి మనకి ఇందులో 1/2 ఇంచ్ తప్ప ఎక్స్ట్రా అయితే మనకి పట్టలేదు కాబట్టి లైనింగ్ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఇది మన సైడ్ కుట్టుల్లోకి వెళ్ళిపోతుందండి, ఇది ఎక్స్ట్రానే ఉంటుంది కాబట్టి కట్ చేసేస్తాము. ఇలాగ 2 కుట్లు అయితే వేసుకోవాలండి, ఇలాగ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు. చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత 2 సమానంగా వచ్చిందో లేదో చూసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ అనేది 2 సమానంగా వచ్చినాయి చూడండి. ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న మన షేప్ బెల్ట్ క్లాత్ అనేది కట్ చేశానండి నేను. ఇంతేనండి. ఇది ఎక్స్ట్రా ఎందుకు ఉంచానంటే ఒక్కొక్కసారి మనకి సరిపోకపోతే ఇలా ఎక్స్ట్రా ఉండటం వల్ల మనం లైనింగ్ అనేది జాయింట్ చేసుకొని కుట్టుకోవచ్చండి. అందుకోసమని నేను ఇలాగ ఉంచాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండి. ఒక్కొక్కసారి మనం తక్కువ క్లాత్ తీస్తాము, అప్పుడు మనకి క్లాత్ అనేది సరిపోదు కాబట్టి లైనింగ్ జాయింట్ చేసుకోవడానికి మనకి ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నప్పుడు ఉంచుకోవడం వల్ల మనకి ఒక బెల్ట్ అనేది సరిపోయినప్పుడు మనం ఎక్స్ట్రా లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకొని ఆ క్లాత్ మనం ఉపయోగించుకోవడానికి సరిపోతుందండి. దానికోసమని నేను కట్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇది ఉక్స్ పట్టి అండి. ఉక్స్ పట్టి ఎప్పుడు లోపల వైపుకి లైనింగ్ క్లాతే తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాల్సి ఉంటుందండి నీట్‌గా చూడండి. ఎప్పుడు మనం లైనింగ్ క్లాతే ఉక్స్ పట్టీకి తీసుకుంటాము. అలాగే కాజా పట్టీకొచ్చేటప్పటికండి మనం మెయిన్ క్లాతే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మెయిన్ క్లాత్ తీసుకోవడం వల్ల మనకి ఎందుక పై వైపుకొస్తుంది కాబట్టి అది స మన లైనింగు తీసుకున్నామంటే అది ఎక్కువ రోజులు ఉండదు, చిరిగిపోతుంది. అది కాక కూడా గలీజ్‌గా కనిపిస్తుంది కాబట్టి మనం ఎప్పుడు మెయిన్ క్లాతే పై ఉక్స్ పట్టీకైతే మనం కాజా పట్టీకైతే తీసుకోవాలండి. సారీ. ఉక్స్ పట్టీకి మనం లైనింగ్ క్లాత్ తీసుకుంటాము. అలాగే కాజా పట్టీకొచ్చేటప్పటికి మనము మెయిన్ క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఉల్టా పెట్టి మనం ఇలాగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ చివరి వరకు. ఇలాగ చూడండి మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకోవడం వల్ల మనకి తొందరగా ఫోల్డ్ అవుతుందనమాట. చూడండి ఇలాగా. ఇలా ఎక్స్ట్రా ఉంది కదండీ ఈ చివరికి క్లాత్ అనేది ఇక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసి మనం రెండో కుట్టు అనేది ఇలాగ వేయాలండి. వేయడం వల్ల ఇది పై వైపుకి వస్తుంది కదండీ. ఇప్పుడు చూడండి నీట్‌గా ఉంది. ఎందుకంటే మనకి మెయిన్ క్లాత్‌లోకి మ్యాచ్ అయిపోతుంది. మెయిన్ క్లాతే వేయడం వల్ల. అదే లైనింగ్ వేసామనుకో సెపరేట్‌గా ఉంటుంది. తొందరగా చిరిగిపోతదండి. దానికోసం మనము ఇలాగ లైనింగ్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు మెయిన్ క్లాతే మనకి కాజా పట్టీకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉక్స్ పట్టీకి వచ్చేటప్పటికి మనం లైనింగ్ క్లాతే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 సమానంగా ఉంది లేదనేది చూసుకోవాలి. ఇందులో ఏది ఎక్కువ ఉన్నా కూడా మనం కట్ చేసేసుకోవాలండి. ఇలా సమానంగా ఉండాలి. కొంచెం ఏదైనా ఎక్కువ ఉంటే దాన్ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ అండి. హ్యాండ్స్‌కి మనకి జాయింట్ పడుతుందని చెప్పాను కదా! అది ఖచ్చితంగా లైనింగ్‌కి మాత్రం ఒక సైడ్‌కైతే జాయింట్ అనేది పడుతుందండి. లైనింగ్‌కి అయితే జాయింట్ ఖచ్చితంగా 2 వైపులా వేసుకోవాల్సి ఉంటుంది. ఒక సైడ్‌కి 2 హ్యాండ్స్‌కి లైనింగ్ అనేది పడుతుంది జాయింట్. ఇలా చిన్న చిన్న పీసెసేనండి. పెద్ద పీసెస్ ఏం పట్టవు. ఇలా చిన్న చిన్న పీసెస్ మనం కుట్టుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనకి ఈ లైనింగ్ ఎందుకు జాయింట్ ఏస్తామంటే హ్యాండ్స్‌కి జాయింట్స్ ఏయకపోయినా సరిపోతుంది కానీ, మనకి బాడీకి అనేది ఫ్రంట్ భాగానికి బ్యాక్ పార్ట్‌కి ఎగస్ట్రా ఉన్న మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర ఇవి జాయింట్ చేసినప్పుడు సెపరేట్‌గా అయిపోతుందనమాట. ఇదొకలాగా, అవొకలాగా అయిపోతాయి. అలా కాకుండా మనం లైనింగు ఇలా జాయింట్ పడ్డప్పుడు కుట్టుకున్నామంటే, మనకి అన్నీ 4 పీసులు సమానంగా వస్తాయండి 2 వైపులా. లైనింగు జాయింట్ వేసుకోవడం వల్ల లేదా మెయిన్ క్లాత్‌కి ఒక్కొక్కసారి జాయింట్ పడ్డప్పుడు ఇలా ఖచ్చితంగా విసుగు పడకుండా కుట్టుకోవాలండి. ఈ అతుకులు కుట్టుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. కుట్టు అనేది నీట్‌గా కనిపిస్తుంది. దానికోసం అనేది ఈ చిన్న చిన్న జాయింట్లు కూడా వదిలిపెట్టకుండా మనం కుట్టాల్సి ఉంటుందండి. ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్నయి తెలీదు కదా! తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను చెప్తున్నానండి. లాగ్ అవుతున్నట్టు అనిపిస్తుందేమో. చూడండి 2 సమానంగా చూసుకోవాలి. ఏదైనా కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్‌కి లైనింగ్ అనేది చూడండి జాయింట్ ఏసిందనేది పై వైపుకే ఉండాలి. చూడండి ఇలాగా. చూసారా? ఇది పై వైపుకి ఇలా పెట్టి ఇక్కడి నుంచి మనకి మెయిన్ క్లాత్ కూడా పై వైపుకి ఉల్టానే ఉండాలి. కింద వైపుకి సీదా ఉండాలనమాట. ఇలా పెట్టేసి నేను ఇక్కడ లైనింగ్ ఫోల్డ్ చేయలేదు. అలా మెయిన్ క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నానండి. అంటే ఇంకొకసారి కుట్టకుండా 2 కలిపేసి ఒకసారే కుట్టు అనేది వేసేస్తున్నాను. ఇది రెండో వైపు కూడా సేమ్ ఇంతే ఫోల్డ్ చేసి కుట్టాల్సి ఉంటుందండి. ఇలా కుట్టి మొత్తం లైనింగ్ అంతా నీట్‌గా జాయిన్ చేసుకోవాలి. చూసారా? ఇక్కడి నుంచి లైనింగ్ అంతా పాదమంచు ఖర్చుతోని ఈ చివరి నుంచి ఈ చివరి వరకు స్టార్ట్ చేసి నీట్‌గా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా జాయిన్ చేసుకున్నాక రెండవది కూడా మనం సేమ్ అంతే. చూడండి ఒకేసారి ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి దారం కట్ చేయడం అలాంటిది ఏమి ఉండదండి. ఇలా ఒకేసారి కుట్టేసుకోవచ్చు అనమాట. చాలా త్వరగా అయిపోతుంది బ్లౌజ్ కుట్టడం కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్‌గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఈ లైనింగ్ కట్ చేయొద్దండి. మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నదంతా ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పెద్ద బ్లౌజులకైతే ఇంత క్లాత్ మిగులుతుంది కానీ చిన్న బ్లౌజులకైతే ఇంత క్లాత్ ఉండదండి.
అది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద బ్లౌజులు మంచి కాస్ట్‌లీ శారీస్‌కైతే 1 మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది కదా! పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి, మన క్లాత్ అనేది ఇలా ఎక్స్ట్రా ఉంచుకున్నా సరిపోతుందది. కానీ మనకి కొన్ని శారీస్‌లో చిన్న బ్లౌజులొస్తాయండి. అవి ఖచ్చితంగా జాయింట్స్ అన్నీ పడుతుంటాయి. అప్పుడు చాలా ఇబ్బందయితది. ఇంతింత క్లాత్ అయితే ఉంచుకోకూడదు. కొంచెం ఒక హాఫ్ ఇంచ్‌కి కూడా కొంచెం తక్కువగానే ఉంచి కట్ చేసుకోవాల్సుంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఇంతింత క్లాత్ ఉంచి కట్ చేశారంటే బ్లౌజ్‌కైతే సరిపోదనమాట. అప్పుడైతే ఇబ్బంది పడతారు. కొన్ని బ్లౌజులకి పెద్దగా వస్తది. కొన్ని బ్లౌజులకి చిన్నగా వస్తది. వచ్చినప్పుడైతే మనం కొంచెం అంతే ఎక్కువ క్లాత్ ఉంచకుండా ఒక హాఫ్ ఇంచ్ కూడా తక్కువ. హాఫ్ ఇంచ్‌కి కొంచెం తక్కువగా ఉంచి కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అట్లనే అలవాటు చేసుకోండి. నేనైతే ఇది ఎక్స్ట్రా ఉంది అంటే బ్లౌజ్ పీస్ అనేది పెద్దగా వచ్చింది కాబట్టి నేను ఎక్కువే ఉంచేసానండి. మొత్తం కట్ చేయలేదనమాట. ఇంకా ఏంటంటే తర్వాత మనకి పనికిరాదు కాబట్టి నేను ఇలాగే ఉంచేసాను. కొన్ని బ్లౌజులకైతే ఇలా రాదండి. తక్కువ వస్తుంది. జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతంత క్లాత్ వేస్ట్‌గా పోతది గదా! మనకి ఇంక ఇది అయితే నాకు దేనికి ఉపయోగపడదు కాబట్టి నేను ఇలాగ ఉంచేసాను. కానీ ఇది ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనకు ఒక్కొక్కసారి పైపింగు చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి క్లాతు. కానీ నాకాడ కొంచెం క్లాతే ఎక్కువుంది కాబట్టి నేను ఇలాగ ఉంచేసాననమాట. పైపింగ్ చేయడానికి కూడా బావుంటుంది. ఎందుకంటే ఇది షైనింగు అంటే కొంచెం మెరుపులాగా వచ్చిందనమాట. బానే ఉంది క్లాతు. పైపింగ్‌కి సిల్క్ క్లాత్ కదండీ! అంతగా ఉపయోగపడదు. కాటన్ అయితే మనకి కాటన్ క్లాత్ సిల్కు అలాంటి క్లాత్ అయితే మనకి ఇలాగ పెద్ద బ్లౌజులొచ్చినప్పుడు మనము తక్కువ ఖర్చుతోని కట్ చేయటం వల్ల ఆ క్లాత్ మనకి పైపింగ్ వేయడానికి ఉపయోగపడుతుందండి. అలాంటి బ్లౌజ్ పీసెస్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా కట్ చేస్తే మనకి కొంచెమంత క్లాత్ మిగులుతుంది ఆటిల్లో. అది మరి వేరే బ్లౌజులకి పైపింగ్‌కి లేదా డిజైన్ ఏదన్నా వేయడానికి పనికొస్తుందండి. ఎందుకంటే ఇది కొత్త వాళ్ళకి తెలీదు కాబట్టి నేర్చుకుంటారని చెప్తున్నానండి. ఇలా క్రాస్ పీసెస్ అన్నీ ఇలా జాయిన్ చేసుకోవాలండి. మన బ్యాక్ పార్టు నడుం బెల్ట్ అనేది వేసుకున్న తర్వాత నడుం బెల్ట్ వేసేసుకున్నాము. ఇలా క్రాస్ పీస్ అన్నీ సమానంగా కట్ చేసుకొని ఇలాగైతే మనం జాయిన్ చేసుకోవాలి. క్రాస్ పీస్ వచ్చేటప్పటికి మనము వెడల్పు ఇది 1 అంటే 1 ఇంచ్ తీసుకున్నాము. అలా క్రాస్‌గా ముక్కలనేవి కట్ చేసుకోవాలి. ఇది మొత్తం మనము ఇలాగా చూడండి ఇలాగ జాయింట్ చేసాం కదా భుజాలు జాయింట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకొని ఎప్పుడు మనం క్రాస్ పీసెస్ జాయింట్స్ అనేవి పైవైపుకే ఉండాలి. పైవైపుకు ఉన్నాక ఇలాగ అయితే మనం ఈ చివరి నుంచి ఇలాగ జాయింట్ చేయాలండి. ఇది కూడా మనకి ఖర్చొచ్చేటప్పటికి పాదం అంచే సమానంగా తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ హెమ్మింగ్‌కి సమానంగా వస్తుందండి. ఏదైనా మనం ఎక్కువ, తక్కువ అనేది మనకి ఇలా కుట్టేటప్పుడు ఈ రౌండ్ తిప్పేటప్పుడు తక్కువ వస్తుందనమాట క్లాతు. అలా రాకుండా మనం ఏం చేయాలంటే ఈ పాదం అంచు ఎట్లా అయితే స్టార్ట్ చేసామో ఈ చివరి నుంచి ఈ చివరి వరకు అంతే సమానంగా వస్తే మనకి ఇది హెమ్మింగ్‌లోకి మనకి సమానంగా నీట్‌గా వస్తుందండి. హెమ్మింగ్ చేసుకునేటప్పుడు. ఈ చివరి వరకు మనం జాయిన్ చేసాం కదా! ఇప్పుడు ఈ చివరి నుంచి నేను ఇక్కడి నుంచి లైనింగ్ మీద ఒక కుట్టు అనేది వేస్తున్నానండి. ఇది లైనింగ్ పైనే వేయాలి. అప్పుడేంటంటే మనకి ఫోల్డింగ్ అనేది చాలా సింపుల్‌గా అవుతుందనమాట. ఇది మనకి ఎక్కువ వర్క్ లాగా అనిపిస్తుంది. అంటే డబుల్ వర్క్ లాగా అనిపిస్తుంది. ఇది మనం ఫోల్డ్ చేసి కూడా కుట్టొచ్చు. కాకపోతే నేను ఇది ఫోల్డ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా పైనుంచి లైనింగ్ మీద నుంచి ఒక కుట్టు అనేది వేశాను. ఇలా కుట్టు వేయకుండా కూడా ఇలాగ ఫోల్డ్ చేసి ఒక పాదం అంచు వరకు వచ్చేలాగా చూసుకోవాలి సమానంగా. ఇదైతే మనం లాక్కూడదండి. మనము మన క్రాస్ పీసెస్ జాయింట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ అనేది అస్సలు లాక్కూడదు. లాక్కుండా మనం నెక్ పీస్ అనేది జాయింట్ చేసుకోవడం వల్ల మనకి కింద వైపు అంటే ఫ్రంట్ భాగం సాగినట్టు రాదు. అలాగే బ్యాక్ పార్ట్ కూడా సాగినట్టు అయిపోదు. ఒకటి ఎక్కువ తక్కువ అయిపోవచ్చండి. ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ వస్తుందనమాట. ఇట్లా లాగడం వల్ల. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటది. లాగకుండా చాలా జాగ్రత్తగా కుట్టాల్సి ఉంటుంది.
ఇంతేనండి. మనం చాలా సింపుల్‌గా ఇంట్లోనే మన బ్లౌజులు కుట్టుకోవచ్చు. ఎందుకంటే బయట మనం కుట్టించుకోవాలనుకుంటే మస్తు రేట్లున్నాయి కదా! ఆ రేట్లన్నీ మనము ఇంట్లోనే పనులన్నీ చేసుకొని, ఇంట్లో పనులన్నీ చేసుకొని, ఖాళీగా ఉన్న టైంలో ఒక్క రోజుకి ఒక బ్లౌజ్ కుట్టుకున్నా, మన బ్లౌజ్ కుట్టుకూలి మనకి మిగిలిపోతుందండి. ఆ ఖర్చనేది అవ్వకుండా మనం సేవ్ చేయొచ్చు. ఇలాగా మనకి కుట్టిన తర్వాత ఈ ఎక్స్‌ట్రా ఉన్న కొంచెం కొంచెం క్లాత్ అంతా నీట్‌గా కట్ చేసుకోవాలండి. ఇది ఒక్కొక్కసారి మనం కట్ చేసేటప్పుడు గబగబా కట్ చేసామంటే మెయిన్ క్లాత్ కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం అయితే మనం చాలా నిదానంగా కట్ చేయాల్సుంటుంది. ఇలా కట్ చేసినాక ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి 2 సమానంగా చూసుకొని, నేనెప్పుడు హ్యాండ్స్ లోతనేది కుట్టేటప్పుడే తీస్తానండి. మన కటింగ్‌లో హ్యాండ్ లోత్ అనేది నేనెప్పుడు చూపించలేదు. అంటే నేను ఇలాగ మిషన్ మీద కుట్టేటప్పుడే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడే లోతు తీస్తానండి ఫ్రంట్ భాగానికి. ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలండి. మన షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వదిలేసుకొని లోపల వైపుకి కుట్టి వేసేటప్పుడు రౌండ్ తిరుగుతది కదండీ! ఆర్మ్ రౌండ్ దగ్గర. అక్కడే మనము లోతు తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ భాగానికి ఎలా తీస్తామో అలాగే హ్యాండ్స్‌కి కూడా ఫ్రంట్ భాగానికే తీయాలండి. ఈ చివరి వరకు మనము ఇలాగా షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి ఎంత లూజ్ ఉందో మనం మార్కింగ్ అనేది చేసాం కదండీ! హ్యాండ్ లూజ్ మార్కింగ్ అనేది దానిపై నుంచి నేను కుట్టు అనేది వేస్తున్నానండి. ఇదైతే మనకి సమానంగా సరిపోతుంది. హ్యాండ్ లూజ్ అనేది మనం 5.5 తీసుకున్నాం కదా! 5.5 ఇంచుల దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కాబట్టి ఆ మార్కింగ్ ప్రకారం ఈ చివరి వరకు ఒక కుట్టు అయితే వేసానండి. ఇలాగ 2 హ్యాండ్స్ సమానంగా చూసుకొని రెండో వైపు కూడా మనము అలాగే కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూసారా? ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మనము కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్కువ తక్కువ వచ్చిన క్లాత్ అనేది మనం నీట్‌గా తర్వాత ఇదంతా కుట్టు వేసుకున్నాక కట్ చేసుకోవాలండి. చూడండి మనకి వచ్చేటప్పటికి ఫ్రంట్ భాగం బ్యాక్ పార్ట్ అనేది కొంచెం అంతా ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి సైజ్ బ్లౌజ్ తీసుకొని మనకి సమానంగా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజ్ కొంచెం అంత ఎక్కువ ఉందనమాట. అప్పుడు మనం ఇది ఇలా కుట్టు అనేది సన్నగా వేసుకోవాలండి. మరీ ఎక్కువ క్లాత్ తీసుకోకూడదు. ఒక హాఫ్ ఇంచుకి కూడా తక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి కొంచెమే తక్కువ వచ్చిందనమాట. ఇలాగ 4 కుట్లు అయితే వేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా సరిపోకపోయినా ఆ కుట్టు ఇప్పితే మనకి బ్లౌజ్ అనేది సరిపోతుంది. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని లూజ్ కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది సైడ్ వేస్ట్‌కి. చూడండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా ఈ విధంగా అయితే మన బ్లౌజులు మనం కుట్టుకోగలుగుతామండి ఇంట్లో. అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే తప్పకుండా కటింగ్ వీడియో చూడండి. థ్యాంక్ యూ అండి.